వెల్కమ్ టు ఐజన్ ఎడ్యుకేషనల్ బులెటిన్. అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ఈఏపీ సెట్ 2025 పరీక్షలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఏపీ ఈఏపీ సెట్ 2025 ఆన్సర్ కి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షకు సంబంధించి మే 27వ తేదీన జేఎన్టీయూ కాకినాడ విడుదల చేసింది. అయితే ఈ ఆన్సర్ కీ పై అభ్యంతరాలు ఉంటే మే 29వ తేదీ వరకు తెలియజేసే అవకాశం కూడా కల్పించనున్నారు. అనంతరం ఇంజనీరింగ్ విభాగం ఆన్సర్ కి 2025 మే 28వ తేదీన ఇదే అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతారు. ఈసారి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి మొత్తం 3,62,429 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్ విభాగానికి 2,80,597 మంది దరఖాస్తు చేసుకోగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి 81,832 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ ఎంసెట్ 2025 ప్రవేశాలకు గాను ఇంటర్ మార్కులకు వెయిటేజీ కల్పిస్తారు. దీంతో ఏపీ ఈఏపీ సెట్ లో ర్యాంకు కొట్టాలంటే ఇంటర్ మార్కులు కీలకం కాబోతున్నాయి. అయితే ఏపీ ఇంటర్మీడియట్ 2025 ఫలితాలు ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. ఏపీ ఎంసెట్ 2025 ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ కళాశాలల్లో 3 విభాగాలుగా కోర్సులను కేటాయించారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి IIITలో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ ను బాసర RGUKT మే 28న విడుదల చేయనుంది. 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ కోసం నోటిఫికేషన్ ఈ రోజు విడుదల కానుంది. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ IIITలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ 10th ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. విద్యార్థులు వెంటనే అధికారిక వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు మాత్రమే ప్రవేశాలకు అర్హులు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత కల్పిస్తారు. సర్కార్ బడుల్లో 10వ తరగతి చదివిన విద్యార్థులకు 4% డిప్రివేషన్ స్కోర్ ను యాడ్ చేసి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 10వ తరగతి మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ముగిశాక కౌన్సిలింగ్ కు సంబంధించిన కాల్ లెటర్లను విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్ లో మే 28 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ మొదలైంది. ఈ సంవత్సరం ఎల్కతుర్తి, మహబూబ్ నగర్ లో కొత్త క్యాంపస్లు ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రంలో 20 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి విద్యాశాఖ బుధవారం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. మొత్తం 4,000 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపింది. అంటే ఒక్కో స్కూల్ కు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నట్టు జీవోలో పేర్కొన్నారు అధికారులు. రాష్ట్రంలో ఈ ఒక్క సంవత్సరమే 183 జూనియర్ కళాశాలలు మూతపడబోతున్నాయి. 101 గవర్నమెంట్ మేనేజ్మెంట్ కాలేజీలు క్లోజ్ అయ్యే జాబితాలో ఉన్నాయి. ఇందులో 62 గురుకులాలే ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ కాలేజీలు 28, మైనారిటీ కాలేజీలు 16, గిరిజన కాలేజీలు 14, ఎస్సీ గురుకులాలు 4 ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే 77 ప్రైవేట్ జూనియర్ కళాశాలల కథ కూడా పరిసమాప్తం కాబోతుంది. ఇప్పటి వరకు ఈ కాలేజీలు ఇంటర్ బోర్డ్ అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేయలేదు. ఏటా ఇంటర్ బోర్డ్ అనుబంధ గుర్తింపు కోసం అన్ని రకాల కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు తనిఖీలు చేసి గుర్తింపిస్తారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,064 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. అబ్బాయిలకు వంటలు రాకపోతే భార్యలు లేచిపోతారంటూ ఉపాధ్యాయుల మీటింగ్ లో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా జనార్దన్ రావు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ DEO జనార్దన్ రావు బాధ్యతల నుంచి తప్పించబడ్డారు. డైట్ ప్రిన్సిపల్ మొండయ్య తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.